ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం చూశారు కదా. బట్ దీన్ని వచ్చేసరికి ఎన్డీటీవీ ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చింది ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి. వీళ్ళ ప్రకారం చూస్తే అంటే మనకి ఏపీలో బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించిన చాలా వరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వలేదనేది చాలా వరకు మనం చూసాము. బట్ డిపెండెన్సీ గవర్నమెంట్ రావాలనేది చాలాసార్లు కోరుకున్నారు. బట్ ఎవరు వచ్చినా 25 సీట్లు బీజేపీ కానీ భావిస్తూ ఉంటారు. బట్ డిపెండెన్సీ ఉంటే మాత్రం ఏపీకి కావాల్సిన అన్నీ మనం చేసుకోవచ్చు. బట్ ఎన్డీటీవీ సర్వే ప్రకారం చూసుకుంటే లోక్సభ స్థానాలు టోటల్ 25 కదా, దీంట్లో 9 స్థానాలు వచ్చేసరికి ఎన్డీఏ కూటమి. అంటే వీళ్ళు ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీని మనం ఇక్కడ వచ్చేసరికి టీడీపీ కూటమి అంటాం కదా. బట్ ఓవరాల్గా వచ్చేసరికి సెంట్రల్ వైజ్ ఎన్డీఏ కూటమి అంటారు. ఎన్డీఏ కూటమికి 9 స్థానాలు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 16 స్థానాలు వచ్చినాయి అన్నమాట. బట్ ఇదే నిజమైతే డిపెండెన్సీ ఉంటే మాత్రము రెండు పార్టీలకి ఈక్వల్ ప్రయారిటీ వచ్చింది. బట్ 16 స్థానాలు అనేది చూడాలి అది ఎంతవరకు నిజమైద్ది అనేది.